వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఇవ్వాలి జీతాలు వెంటనే ఇవ్వాలి జీతాలు వెంటనే ఇవ్వాలి జీతాలు వెంటనే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత వెంటనే ఇవ్వాలి 4 నెలల జీతాలు వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి 4 నెలల జీతాలు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత జిందాబాద్ కార్మికుల ఐక్యత సంక్రాంతికి బోనస్ ఇవ్వాలి పని చేసినా చేయలేదని అంటున్నాడు. పని మీకెందుకు మీరు పనే చేయట్లేదు జీతాలు అని అంటున్నాడు కమిషన్ సారు. ఏఈ సారు అట్టే అంటున్నాడు. మేము ఎంత కష్టపడినా కూడా మీరు పనే చేయట్లేదు, మీకు ఊరికేనే జీతాలు ఇస్తున్నాము అని అంటున్నారు. చేయటం లేదంటున్నారు. ఇప్పుడు 5 నెలల నుంచి మాకు జీతాలు ఇవ్వట్లేదు. మేము అన్ని కుదువు పెట్టుకొని మేము చీటీలు కట్టుకొని పొదుపులు కట్టుకొని ఇల్లు బాకీలు కరెంటు బిల్లులు కట్టలేక డిజిల్ బిల్లులు కట్టలేక మేము చచ్చిపోతున్నాం. అప్పులు చేసుకున్నాము. 50,000 మాకు ఇవ్వాల్సి ఉంటే 1,00,000 రూపాయలు మేము అప్పు చేసుకున్నాము. దయచేసి వెంటనే మా జీతాలు మాకు పండగకి ఇప్పియాలని కోరుతున్నాం. గత 23 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తాం. ఎంతోమంది ఏఈలు వస్తున్నారు, కమిషనర్ గారు వస్తున్నారు. కానీ ప్రతిసారి జీతాలకి ఎప్పుడు ఇబ్బంది పడలేదు. కానీ 5 నెలల జీతాలు మాకు లేక మా కుటుంబాలు దొరక్క చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. కమిషనర్ గారు ఏఈ గారు చెప్పిన పని అంతా చేస్తున్నాం. గేటు వాళ్ళ గుంటల్లో చెత్త తొలగిమంటే చెత్త చేస్తున్నాము. లీకులు చేయాలంటే లీకులు చేస్తూ ఉన్నాం. రాత్రి పొగులనగా మోటార్ల కాడ ఉండి వాటిలలో నీళ్ళ సమస్య లేకుండా చేస్తూ ఉన్నాం. లాస్ట్కి మా ఊరు జాతర వెంకటగిరి పోలేరమ్మ జాతర కూడా జీతాలు లేకుండా చేశారు కమిషనర్ గారు. జీతాలు లేక కుటుంబంలో చాలా పరిస్థితులుగా చాలా పిల్లకాయలకు ఫీజులు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం. వెంటనే మాకు ఈ సంక్రాంతికి 5 నెలల జీతాలు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూర్ రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ 100% వాస్తు 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్. మంచినీటి సౌకర్యం, ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు. ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్. బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే అవకాశం. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీధర్స్ కృష్ణ టవర్స్, 3వ ఫ్లోర్, అన్నమయ్య సర్కిల్, మినీ బైపాస్, నెల్లూరు. ఫోన్ 7842829186. అబద్ధాలు కమిషనర్ పై అబద్ధాలు కమిషనర్ పై అబద్ధాలు కమిషనర్ పై పని చేసినా కూడా పని చేయలేదని అబద్ధాలు కమిషనర్ పై అబద్ధాలు కమిషనర్ పై కార్మికుల సమస్యలు వెంటనే ఇవ్వాలి. 5 నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలి. 5 నెలల వేతనాలు వెంటనే పరిష్కరించాలి. మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే స్పందించాలి. ప్రజాప్రతినిధులు కార్మికుల సమస్యలు వెంటనే స్పందించాలి. కార్మికుల సమస్యలపై ప్రజాప్రతినిధులు వెంటనే అధికారులు వెంటనే ఉన్నత అధికారులు వెంటనే. ఈరోజు వెంకటగిరి మున్సిపాలిటీ నందు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ నందు మున్సిపల్ కార్మికులకి 5 నెలలుగా అవుతున్నా కూడా ఈ రోజుకి వేతనాలు లేవు. అడిగితే నువ్వేం పని చేస్తున్నావని అంటున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నటువంటి వారు ఉన్నారు. లీక్ పరిగెత్తు అర్ధరాత్రులు అంటున్నారు. అర్ధరాత్రుల పరిగెత్తి ఆ లీకులు చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా బ్లాక్ అయితే అక్కడ నువ్వు గేట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లీన్ చేయమంటే వెంటనే క్లీన్ చేసి ఆ ఏరియాకు వాటర్ వదులుతూ ఉన్నారు. రాత్రి అయినా పొగులైనా పని చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎక్కడ డ్యామేజ్ అయినప్పుడు నీవే దానికి సంబంధించి మెటీరియల్ తెచ్చుకొని నువ్వు రిపేర్ చేసుకోవాలన్నప్పుడు ఎవరినో ఒక అప్పు తెచ్చి కూడా మున్సిపాలిటీ ఆ పైప్ లైన్ దగ్గర వీళ్ళు పనిచేసిన రోజులు ఉన్నాయి. గడపార్లకి బాడుకు తెచ్చుకొని పార్లకు బాడుకు తెచ్చుకొని వీళ్ళే ఆ బాడుకు ఇచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి. ఐటీకి మళ్ళీ బిల్లు పెట్టుకునే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి కరెంటు కూడా అదే పరిస్థితి. ఎక్కడ పని చేస్తున్నా నువ్వేం పని చేస్తున్నావు, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అంటున్నారు. ఎందుకంటే జీతాలు అడిగితే మాత్రం నువ్వు పని చేయటం లేదు, అందరూ దొంగలు, మీరు ఊరిని నాశనం చేస్తున్నారని మున్సిపల్ అధికారులను కమిషనర్ గారు మాట్లాడుతున్నారు. అయ్యా మేము ఒకటే అంటా ఉన్నాం, గతంలో ఉన్నటువంటి కమిషనర్లు కావచ్చు,
మరి అధికారులు కావచ్చు ఏ రోజు ఈ సమస్య మాకు లేదు. సుమారు 5 నెలలకి వేతనాలు తీసుకున్నట్టుగా మున్సిపాలిటీ 2005లో ప్రారంభమైతే ఆవిర్భవిస్తే చరిత్ర లేదు 5 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా పోవడం. సరే ఓకే, వేతనాలు ఇవ్వకుండా పోయారు, మీరు ఆ డబ్బులు ఏం చేశారు ఈరోజు ప్రజలకి చెప్పాల్సిన సందర్భం ఉంది. అదేవిధంగా ప్రజాప్రతినిధులటువంటి పరిపాలన చేస్తున్నటువంటి చైర్పర్సన్ గారు కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, వీరికైనా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే సుమారు 3,50,00,000 రూపాయలు ఉన్నటువంటి బడ్జెట్ 5 నెలల నుంచి మాకు వేతనాలు ఇవ్వకపోతే మీరు ఆ డబ్బుల్ని ఏం చేస్తారని ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కౌన్సిలర్లు గమనించాల్సిన గౌరవ కౌన్సిలర్లో మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నామయ్యా, మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు అడగాల్సినటువంటి బాధ్యత మీకుంది. ఎందుకంటే మీ వార్డులోకి వచ్చి మేము పనిచేస్తూ ఉన్నాం, మీ వార్డులోకి వచ్చి మేము చెత్త ఎత్తుతున్నాం, మీ పని మేము కంప్యూటర్ ఆపరేటర్ల కాంచి దుర్గంధాన్ని ఎత్తే వరకు మేము అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్ పనిచేస్తున్న అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు, అన్ని విభాగాల్లో వాళ్ళు మేము పనిచేస్తున్నాం. నీ వార్డులోకి నీళ్ళు రాలేదంటే మేము స్పందిస్తూ ఉన్నాం, నీ వార్డులో కరెంట్ వెలగడం లేదంటే కార్మికులు స్పందిస్తూ ఉన్నారు. కమిషనర్ గారు ఫోన్ పనిచేసినా చేయకుండా మేము పనిచేస్తున్నాం. ఎందుకంటే గౌరవ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు చెప్పినట్టు చేయాలి బాధ్యత కాబట్టి రాత్రి పొగులు పనిచేస్తున్నామే. మీరు ఎందుకు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తారో మాకు అర్థం కావడం లేదు. అందుకనే మేము అంటూ ఉన్నాం, ఈరోజు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. అదేవిధంగా 3,50,00,000 బడ్జెట్ ఏమైందో మాకు అర్థం కావడం లేదు. ఎందుకు అడుగుతున్నాం, ఇది మా బాధ్యత. గౌరవనీయులైనటువంటి దివంగతి ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు ఒక జీవో పాస్ చేశాడు. అప్పుడు ఏమనంటే సమ్ అమౌంట్ 30% 3 నెలల వేతనం వాళ్ళకి సంబంధించినటువంటి శాఖలో ఎత్తిపెట్టి అటు తర్వాత వచ్చినటువంటి బడ్జెట్లో పట్టణాభివృద్ధి కొరకు చేయాలని గౌరవనీయులైన జనార్దన్ రెడ్డి గారు ఆ రోజు జీవోని పాస్ చేశారు. మాకు బాగా తెలుసు, మీరు జీవోల్ని కప్పెట్టి మరి కౌన్సిల్ కళ్ళు కప్పెట్టి చైర్మన్ గారు కళ్ళు కప్పెట్టి మీరు చేయించాము అధికారులు. అయితే మేము దాని మీద దృష్టి పెట్టాము. ఎందుకంటే మేము ఆకలితో ఉన్నాం, ఎక్కడ కాస్త పూటకు దొరకతాదని ఆలోచనతో ఉన్నప్పుడు మీరు నిధులను తప్పుదారి పట్టించని మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి రండి, ఎందుకంటే విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టించండి. మాది తప్పైతే మున్సిపల్ వర్కర్లు ఎంతమంది అంతమంది కాంపౌండ్ బాటర్లు అడిగి పెట్టాం. ఇది శాసనం. మేము పొరపాటు మా విధుల్లో మేము దూరంగా అయిపోతాం. మా ఉద్యోగాలకు మేము రాజీనామా లెటర్ రాసి మేము ఇచ్చేసి ఇంకా మేము డిపార్ట్మెంట్లోకి రాము. మా మాట అబద్ధం అయితే బడ్జెట్ ఏమైంది అడిగే ప్రజాప్రతినిధులు ఏమయ్యారో నాకు అర్థం కావట్లేదు. గౌరవ చైర్పర్సన్ గారు నాకు అర్థం కావట్లేదు. 3,50,00,000 అమౌంట్ ఉంటే 5 నెలల నుంచి వేతనాలు ఇవ్వకపోతే ఏమైంది మా పరిస్థితి అర్థం కావట్లేదు. అదేవిధంగా 1,50,00,000 దాకా సర్ఛార్జీలు ఉన్నాయి. ఏ సంవత్సరము జనవరి 2005 నుంచి ఈ సంవత్సరం వరకు 2022 వరకు సర్ఛార్జీలు ఎక్కడ ₹1 పెండింగ్ లేదు. మరి సర్ఛార్జ్ పెండింగ్ పెట్టాల్సిన అవసరం ఏంటంటే అవి ఏ తప్పుదారి నడుస్తున్నాయి, ఆ నిధులు ఎట్టుపోతున్నాయో మాకు అర్థం కావట్లేదు. ఎందుకు అడుగుతున్నామంటే భారత పౌరులుగా మాకు హక్కు ఉంది కాబట్టి సంబంధిత శాఖలో రాత్రి పొగులు మేము కష్టాన్ని మా రక్తం రూపంలో చెమట రూపంలో మారుస్తున్నాం కాబట్టి మేము అడుగుతూ ఉన్నాం. ఇది మా బాధ్యత. మీరు చెప్పాల్సిన బాధ్యత మీకుంది. మీకంటే ఉన్నత అధికారులు కమిషనర్ గారి పైన ఉన్నత ఆర్డీ గారు ఉన్నారు, డిఎంఏ గారు ఉన్నారు. మరి దీని మీద స్పందించాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఈరోజు గౌరవనీయులైనటువంటి చైర్పర్సన్ గారు మరియు కౌన్సిలర్ గారు ఈరోజు ప్రజాప్రతినిధి సమక్షంలో ఈరోజు కౌన్సిల్ మీటింగ్ ఉంది కాబట్టి కౌన్సిల్ మీటింగ్లో ఉన్నటువంటి 150 మంది మున్సిపల్ కార్మికులు ఆకలి కేకలు మీరు గుర్తుపడతారా లేదా అన్న దానికోసమే ఈరోజు మేము ఈ విధంగా మేము మాట్లాడుతున్నాం. కాబట్టి మాకు వెంటనే వేతనాలు ఇవ్వాలి. మాకున్నటువంటి మా బడ్జెట్లు ఆ బడ్జెట్ ఎక్కడ పోయిందో వెంటనే మీరు స్పందించాలి. అదేవిధంగా కమిషనర్ గారి మీద యాక్షన్ తీసుకునే దానికి సంబంధించినటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని కోరుతున్నాం. నిన్న రామ్ కుమార్ రెడ్డి గారు గౌరవనీయులైనటువంటి నేదుమల రామ్ కుమార్ రెడ్డి గారికి నమస్కారం చెప్పి తెలియజేశాం. అయ్యా మా యొక్క జీతాలు వేతనాలు మాకు ఆగిపోయినాయి, 5 నెలలు అయిపోతా ఉన్నది. కమిషనర్ గారు చూసి అబద్ధాల కమిషనర్ అయిపోయాడు, ఆయన మిమ్మల్ని కూడా మోసం చేస్తున్నాడయా మేము చెప్పుకున్నాం. ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా నేను వెంటనే దాన్ని పరిశీలన చేస్తాను, నేను చూస్తాను. ఖచ్చితంగా మీకు జీతాలు ఆపాల్సిన అవసరం మీకు లేదే, మరి ఎందుకు ఆపారు? కాబట్టి వెంటనే పరిశీలన చేస్తానని గౌరవ నేదుమల్లి జనార్దన్ రెడ్డి గారు రామ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ప్రజాప్రతినిధులకు తెలియజేసిన బాధ్యత మాకుంది కాబట్టి
మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని ఈరోజు కౌన్సిల్ తీర్మానంలో మా వేతనాలు మన జాతరకు లేదు, వెంకటగిరి జాతర రాష్ట్ర స్థాయిలోకి వెళ్ళిందే కానీ మున్సిపల్ కార్మికులు ఆకలితో ఉన్నారండి. ఎవరైనా ఒక పూట అన్నం పెట్టారా? అరే నీ పిల్లలకు బట్టలు తెచ్చుకున్నావా? నీ పిల్లలకి కనీసం ఏమన్నా అంత అన్నం పెట్టావా? ఎట చేస్తున్నానని ఏ ప్రజాప్రతినిధి అయినా కార్మికులు అందరిని పిలిచి మీకు జాతరకి ఈ మోసకరమైనటువంటి కమిషనర్ జాతరకి మీకు జీతాలు ఇవ్వలేదు, ఇదిగో మేమన్నా కళ మీది, కృషి మాది. స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493730777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ.